హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గోధుమ పిండి బెల్లం కలిపి దోశలు అయితే వేయబోతున్నాం. గోధుమ పిండితో చాలా స్నాక్స్ అలాగే టిఫిన్స్ వేస్తారు కదా, లైక్ పూరి చపాతీ. అలాగా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వారికి చపాతీ పూరీస్ అవి కుదరవు కదా వేయడానికి. అలాగే ఈ సింపుల్ ప్రాసెస్తో గోధుమ పిండి బెల్లం కలిపి అట్లేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎలా వేస్తున్నాము. ఒక గిన్నె అయితే తీసుకున్నాను, దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నా. అలాగే తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు. ఇదైతే ఉండలు లేకుండా బాగా కలపాలి, మెత్తగా కలిపిన తర్వాత చూపిస్తాను. ఇలా ఉండలు లేకుండా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి బాగా. చూడండి, అసలు ఒక్క ఉండ కూడా లేకుండా ఎంత బాగా వచ్చింది. ఇదైతే పూరీలా ఉబ్బుతుంది చూడండి. గోధుమ దోశ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది, అంత బాగుందండి ఇది. ఇదైతే ఫస్ట్ దోశ, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే సెకండ్ది వేసి చూపిస్తాను. దీనికి ఆయిల్ కూడా ఎంతో వేయని అవసరం లేదు. ఇదైతే సెకండ్ గోధుమ దోశ, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ ఎన్ని వచ్చాయో చూసి అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దోశలు అయితే ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి, లేకపోతే పైన బాగా బ్లాక్ వచ్చేసి లోపడైతే ఉడకదు ఇది. అలాగే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వదు కదా, ఇలా సింపుల్గా చేసుకుని తింటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే షుగర్తో కాకుండా ఇలా బెల్లంతో వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.